2019లో ఒక బూసీ సామాజిక వర్గంలో పుట్టిన నాకు జాయిన్ అయిన రోజున కండువా కప్పి మొట్టమొదటి సీట్ ఇచ్చిన నా ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అలాగే 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా పనిచేసిన మరి గొప్ప అనుభవజ్ఞులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం అతిరథ మహారథులకి, జనసేన పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావాలని కాదు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం యొక్క మరి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం, ప్రజల సంక్షేమం కోసం, యువత కోసం ఈ పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు మరి వస్తా ఉంటే నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తీరు గాని, అలాగే లోకేష్ గారు పాదయాత్రని ఆపే తీరు గాని చాలా దుర్మార్గం. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో మరి ఇదే తరహాలో ఇతను చేసిన దుర్మార్గం ప్రకారంగా అదే రకంగా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేసుంటే ఇతన పాదయాత్ర చేసుండేవాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, నియంత ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాలు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతు విప్పడానికి ప్రతిపక్షాలు ఖచ్చితంగా దాన్ని సరిదిద్దే కార్యక్రమంలో, ప్రజల పక్షాన మాట్లాడే కార్యక్రమంలో ఖచ్చితంగా ఉండవలసిందే. నిన్ననే అంబేద్కర్ గారు పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పేసి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు పెట్టమనలేదు, ఎస్సీలకి బీసీలకి సంక్షేమం అన్నారు, వాళ్ళందరినీ చదివించమన్నారు. నువ్వు అంబేద్కర్ గారి విదేశీ విజ్ఞాన విధానాన్ని నువ్వేం చేసావయ్యా? నువ్వు జగనన్న విదేశీ విజ్ఞాన విధానం అని చెప్పేసి నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు. ఎంత దుర్మార్గం! నువ్వు బీసీలని ఎస్సీలని నువ్వేం చేస్తున్నావు? ఇవాళ అనగదొక్కావు. ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఎస్సీలు బీసీలు నీకు ఓట్లేశారో వారందరూ కూడా ఇవాళ నిన్ను అనగదొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. 56 కార్పొరేషన్లు ఇచ్చావు, బీసీ కార్పొరేషన్లు. మా సామాజిక వర్గానికి వచ్చేసరికి మరి 4 విభాగాలుగా విడిచేసి కార్పొరేషన్లు విడదీశావు. 56 కార్పొరేషన్లు ఎవరికి కూడా ఒక్క పైసా కూడా నిధులు లేవు. ఏ ఒక్కలో కూడా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఇంకోటి కానీ కూడా ఇలా మద్యపానంలో కానీ ఇసవలో కానీ ఎందుకు నువ్వు డిజిటల్ కరెన్సీ పెట్టలేదు? ఇవాళ మద్యపానంలో నువ్వు దోసుకుంటుంది. ఇవాళ 100 రూపాయలు వస్తే 75 రూపాయలు నువ్వు దోసుకుని నువ్వు అన్యాయంగా చదువుతున్నావు ఉన్నావు. అలాగే ఏదైతే ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇదేదైతే ఉందో ఆ ఇళ్ల స్థలాల్లో కూడా 30 లక్షల భూమి నువ్వు ఈ 70 లక్షల రూపాయలు రాజమార్గంలో అవినీతికి చేసింది నువ్వు కాదా? ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఖచ్చితంగా మరి అమావాస్య రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఆయన చూసి మరి ఆయన పొత్తు ప్రకటించారు. ఎందుకనంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత చీకటి వెళ్ళిపోయిన తర్వాత ఎలుగు నింపడం కోసమే ఆ పొత్తు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడే ఒక గొప్ప విజన్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మంచి మరి ఆశయం ఉన్న మరి చంద్రబాబు మన జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు. ఇలా రైతుల విషయంలో కానీ ఎవరికి ఏ విషయంలో సరే ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి గొప్ప నాయకులు. అలాగే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకులు. వీరిద్దరూ సారథ్యంలో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత వీరిద్దరి మీద ఉందని చెప్పేసి, సమయం చాలా తక్కువ ఉంది, చాలా మంచి మరి మాట్లాడాలనుకున్నప్పటికీ మా అన్నయ్య రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మరి సమయం ఇవ్వట్లేదు కనుక అందరికీ మరి మన్నించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన మరి వేదికని పంచుకునే అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ మరి మా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.
జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.